హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా సేమియా తీసుకుంటున్నాను. ఈ సేమియాని నేను కొలతల ద్వారా తీసుకుంటున్నాను. చూడండి, ఈ గిన్నెతో 2.5 గిన్నె తీసుకుంటున్నానండి సేమియా. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ సేమియాని ఒక బాండీలో ఫ్రై చేసుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, అడుగంటకుండా. లైట్గా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను ఆయిలే వేసాను, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఖాళీ బాండీలో ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత వేయించిన పల్లీలు వేస్తున్నానండి. మీరు కావాలంటే పచ్చి పల్లీలైనా వేసుకోవచ్చు. అప్పుడు పల్లీలు ముందుగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, నెక్స్ట్ ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎసరు పోసుకుందాం ఉప్మాకి. అయితే ఒక గిన్నెకి 1.25 గిన్నె వాటర్ పోస్తున్నానండి నేను కొలత. సేమ్ మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా అదే కొలతతో మీరు వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఉప్పు కూడా వేసేస్తున్నాను ఈ వాటర్లోనే. వేసుకొని వీటిని బాగా మరగనివ్వాలండి. చూసారు కదా, ఎసరు మరుగుతుంది. ఇప్పుడు తిప్పుకుంటూ సేమియాని మనం ఇందులో వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చూసారు కదా, మొత్తం చక్కగా కుక్ అవుతుంది. మూత పెట్టుకుని మగ్గించుకుంటే చూసారు ఎంత పలుగ్గా వచ్చిందో సేమియా ఉప్మా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.